నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వాటిల్లో కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ఇప్పుడు ఒక కొత్త వార్త అయితే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. మొన్నటి వరకు విన్నాం తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు పట్టేందుకే 1.5 కోటి వరకు ఖర్చు చేశారు అని. అయితే దానికి మించి తాడేపల్లి ప్యాలెస్లో ఈ 5 సంవత్సరాల్లో కేవలం తినే ఎగ్ పఫ్ల కోసం 3,62,56,700 రూపాయలు ఖర్చు చేసినట్టు ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మరి ప్రజాధనాన్ని ఇలా వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పట్లో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా వృధా చేయడాన్ని ఎలా చూడొచ్చు, వాళ్ళకి ప్రజాధనాన్ని వృధా చేసే హక్కు ఎవరిచ్చారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో మొన్న మధ్య విన్నాం తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు పట్టడం కోసం 1.5 కోటి వరకు ఖర్చు చేశారు అని. ఆ తర్వాత అంతకుముందు మళ్ళీ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీటింగ్ పెట్టి లెమన్ వాటర్ కోసం 29 లక్షల వరకు ఖర్చు చేశారని కూడా విన్నాం. ఇప్పుడు చూస్తే అంటే కేవలం ఎగ్ పఫ్ల కోసం ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 4 కోట్ల వరకు ఖర్చు అయింది అంటున్నారు సార్. అసలు ఇది నిజమే అంటారా? మరి సోషల్ మీడియాలో అయితే ఈ వార్త బాగా హల్చల్ చేస్తూ ఉంది. మీరేం చెప్తారు దీని గురించి? మేసేశారు, ఏది పందికొక్కులు మేసినట్టుగా మేసేశారని కనపడుతోంది. అందినాడు అందినంత దోచేశారు. ఇవాళ మళ్ళా ఈ అధికారం వస్తుందా రాదా అన్నట్టుగా తెగబడ్డారు. ఇది ఒక బరి తెగింపుగా కనపడుతోంది. ఏది పరిపాలనలో బరి తెగింపు కాదు, అసలు ఈ అవినీతి కుంభకోణాల్లో కూడా ఇవన్నీ కూడా పొట్టే. అసలు పప్పులు ఇంకా వేరే. ఏది 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు వీళ్ళు మరి అక్రమ సంపాదన కూడబెట్టారంటే, అసలు మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరిని కదిలిచ్చినా 2,000 కోట్లు 2,000 కోట్లు. అటు భూ కబ్జాలు, ఇటు అందిన కాడికి వసూళ్ళు, ప్రభుత్వ ధనం వృధా వినియోగం, సహజ వనరుల దోపిడీ. అసలు వీళ్ళు అసలు వ్యాపారం చేశారా, పరిపాలన చేశారా? కుంభకోణాల ప్రభుత్వంగా దీన్ని చూడాలన్నమాట. దేన్ని కదిలిచ్చినా ఒక కుంభకోణం బయటపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఏది 3.5 కోట్లు ఎగ్ పఫ్లా అరుగుతాయా అసలు అవి? అతను ఎవరు అసలు? మరి ఏది నిమ్మనీళ్ళు ఎంత 28 లక్షలు కొడాలి నానియ ఒక్క గుడివాడ ఫంక్షన్ ఖర్చు. ఇంకోటి ఏంటి, ఎలుకలు తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు పట్టడానికి 1.5 కోటి. ఎలుకలు ఒక తాడేపల్లి ప్యాలెస్ అయినా మొత్తం రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో వైసీపీ ఎలుకలు పడ్డాయి. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో వైసీపీ పందికొక్కులు తిన్నది కక్కించాలంటే ఈ మామూలు పందికొక్కులు కాదు, మామూలు ఎలుకలు కాదన్నమాట. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్నాడు. ఈ ఓడిపోయిన దగ్గర నుంచి ఈ తాడేపల్లి బెంగళూరు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళటం లేదు, మామూలు ఎకానమీ క్లాసులోకి వచ్చాడు. అంటే ఏంటి, నెత్తికెక్కిన కళ్ళు కిందకి దిగినయ్యా, మళ్ళా వల వేస్తున్నాడా, మళ్ళా డ్రామా. ఇది ఒక జగన్ నాటకం అన్నమాట. ఇప్పుడు పులివెందుల నుంచి తాడేపల్లి రావడం, తాడేపల్లి నుంచి మళ్ళా బెంగళూరు వెళ్ళడం, బెంగళూరు నుంచి తాడేపల్లి రావడం, ఇదంతా కూడా ఏంటంటే ఒక షో, జగన్ షో మళ్ళీ ప్రారంభమైందనమాట. ఇప్పుడు పీసీ సర్కార్ కనుక చేసినట్టుగా ఇంద్రజాలం మళ్ళీ బిగిన్ చేశాడు. జగన్ మాయ అన్నమాట. ఇన్నాళ్ళు ఎకానమీ క్లాసులో ఎందుకని ప్రయాణం చేయలేదు? అప్పుడు మరి నీ భద్రత ప్రమాదమా? ఇప్పుడు ఎందుకు ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్నాడు? 2 కిలోమీటర్లకి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు, హెలికాప్టర్లో వెళ్ళాడు. ఎక్కడ తెనాలి, ఎక్కడ తాడేపల్లి? తాడేపల్లి నుంచి తెనాలి నీకు హెలికాప్టర్ కావాలా? తాడేపల్లి నుంచి వెంకటాయపాలెం హెలికాప్టర్ కావాలా? అలా తిరిగిన పెద్ద మనిషి ఇవాళ ఎకానమీ క్లాస్. పవర్లో ఉన్నప్పుడేమో పీల్చి పారేశారు. ఏది ప్రజల రక్తం జలగల్లాగా పీల్చేశారన్నమాట. అసలు అతని ప్యాలెస్ ఏది తాడేపల్లి ప్యాలెస్ ఎంత ఇంటీరియర్కి వాడారు, ఎన్ని సెట్టింగులు వేశారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు వెళ్ళాలి కానీ టీటీడీ సెట్టింగే ఇక్కడ ఎంచుకుంటావా? స్వామివారి సెట్టింగ్ నీ ఇంటీరియర్ డెకార్కి బిజినెస్ కోసమా? ఉగాది పండగకి ఒక సెట్టింగా? ఆయన ప్యాలెస్ చుట్టూతా ఫెన్స్, దానికే నీకు
30 అడుగుల ఫెన్స్ అని 100 కోట్లు ఇవాళ ఒక్క తాడేపల్లి ప్యాలెస్లోనే వాడేశాడు. మరి ఋషికొండ ప్యాలెస్ అది ప్రభుత్వ ధనమే కానీ ఎంత దుబారా చేశాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 500 కోట్లు వృధా వినియోగం అన్నమాట. అటు లోటస్ పాండ్, తర్వాత బెంగళూరు యలహంక ప్యాలెస్, తర్వాత పులివెందుల గెస్ట్ హౌస్, కడప ఇడుపులపాయ ఎస్టేట్, మొత్తం అంతా కూడా మెయింటెనెన్స్కి ఎంత డబ్బు వృధా చేశారు. నీకున్నాయి ప్యాలెస్లు ఊరూరా, ప్రతి ప్యాలెస్కి ప్రభుత్వ ధనంతోనే నువ్వు ఫెన్సింగ్లు, ప్రభుత్వ ధనంతోనే సెక్యూరిటీ పోస్టులు, ఇంటీరియర్, వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాల్సినట్టు అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది ఎంత, ఇది ఎగ్ పఫ్స్ 3.5 కోట్లతో నీకు 300 కుటుంబాలకి ఇళ్ళు వస్తాయి. ఒక్కొక్క పేద ఇంటికి ఇచ్చేది 3 లక్షలు ఎంత ఇస్తే వీళ్ళు తిన్న ఎగ్ పఫ్లతో 300 పేద కుటుంబాలు సొంత ఇళ్లల్లో ఉండొచ్చు అన్నమాట. అంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు కూడా చెప్తూనే వస్తుంది జగన్మోహన్ రెడ్డికి బిజినెస్ తప్పించి పాలన చేత కాదు అని చెప్పి. అంటే ఈ అసమర్థ పాలన వల్లనే అంటే దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, నేను డబ్బులు ఇస్తున్నాను మీరు నాకు ఓట్లు వేయండి, పదే పదే నేను బటన్ నొక్కాను నాకు ఎందుకు ఓట్లు పడలేదని చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఆయన అసమర్థ పాలనే అనుకోవచ్చా? అసమర్థ పాలన కాదు, ఇది కంత్రీ పాలన, ఇది జగత్ కంత్రీ పాలన, ఇది అవినీతి పాలన కదా. గత ముఖ్యమంత్రులు మనం చూసాం. ఎన్టీ రామారావు ఆయన ముఖ్యమంత్రిగా కనీసం ప్రభుత్వ వాహనం వాళ్ళ, ఆయన అంబాసిడర్, అతని సొంత కారులో తిరిగాడు. అసలు ప్రభుత్వం పెట్రోల్ కొట్టించుకోలే. ఏది అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడే, 6.5 ఏళ్ళు 7 ఏళ్ళు ఆయన. మరి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. 12 ఏళ్ళు రాజకీయం ఎవరిది, ఎన్టీ రామారావు. 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ కనీసం ప్రభుత్వ సొమ్ముతో తన కారు పెట్రోల్ కూడా కొట్టించుకొని ముఖ్యమంత్రుల్ని చూసాం. ప్రభుత్వ సొమ్ముని రక్తంలాగా పీల్చి పిప్పి చేసినటువంటి ఇలాంటి ముఖ్యమంత్రులు కూడా చూసామన్నమాట. ఎంత తేడా. ప్రజలు అందుకే ఈ పరిస్థితి తీసుకొచ్చింది కూడా, విసిగిపోయారు, విరక్తి చెందారన్నమాట. తీవ్ర వ్యతిరేకత. 151 సీట్ల నుంచి 11కి పడేసరికి జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది. స్పెషల్ ఫ్లైట్లు వదిలేసి ఇప్పుడు ఎకానమీ క్లాస్కి వచ్చాడు. నెక్స్ట్ ఇక రోడ్డు మీదకి వస్తాడా? ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి తను ఏ తప్పు చేశాడో తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఆ పార్టీని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నించాలా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది బంగాళాఖాతంలో కలిసిపోవడమే. థ్యాంక్ యూ సో మచ్.